పలువురు ఐపీఎస్ అధికారులు హైకోర్టును ఆశ్రయించారు. భూదాన్ భూముల అంశంలో గత వారం హైకోర్టు సింగిల్ బెంచ్ ఉత్తర్వులపై అప్పీల్ చేశారు. మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీకాంత్ని అడిగి తెలుసుకుందాం. శ్రీకాంత్, భూదాన్ భూముల అంశంలో పలువురు ఐపీఎస్ అధికారులు హైకోర్టును ఆశ్రయించడానికి గల కారణాలేంటి? ఈ నెల 24న సింగిల్ బెంచ్ ఒక తీర్పునిచ్చి ఆ తీర్పుకు సంబంధించిన సారాంశం ఏంటంటే మహేశ్వరం మండలం నాగారం గ్రామంలోనే సర్వే నెంబర్ 194తో పాటు 181, 182, 190 సర్వే నెంబర్లలో భూదానికి సంబంధించిన భూములు ఉన్నాయి. ఆ భూములకు సంబంధించినవి అక్రమంగా రిజిస్ట్రేషన్లు అయ్యాయి. అక్రమంగా రిజిస్ట్రేషన్లు అయ్యాయి. అందులో చాలా మంది సీనియర్ ఐపీఎస్లు, ఐఏఎస్లు ఉన్నారని చెప్పి కూడా బీర్ల మహేష్ అనే వ్యక్తి పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్ పై విచారణ చేపట్టిన జస్టిస్ సివి భాస్కర్ రెడ్డి ఈ భూములపై రిజిస్ట్రేషన్ అంటే తదుపరి లావాదేవీలపై నిషేధం విధించారు. ఎలాంటి తదుపరి ఉత్తర్వులు ఇచ్చే వరకు ఎలాంటి లావాదేవీలు నిర్వహించొద్దని చెప్పి కూడా ఆదేశాలు జారీ చేశారు. అయితే ఇందులో పిటిషనర్ గా బీర్ల మహేష్ ఉన్నాడు. అయితే అతనికి ఎందులో అంటే ఈ భూమి ఎవరైతే అనుభవిస్తున్నాడో అంటే సాధారణంగా భూదానికి సంబంధించిన భూములు ఏవి కూడా ఇతర కేవలం ప్రభుత్వ భూమికి సంబంధించిన భూమి కాబట్టి అది ఎంతో ప్రయోజనాల కోసం చాలా మంది భూములు దానం చేస్తా భూదాన భూములు ఇచ్చారు కాబట్టి ఆ పరిరక్షణ బోర్డు కింద ఉన్న భూములని కేవలం పేదల ప్రయోజనార్థం లేకపోతే వారసత్వంగా మాత్రమే ఇవ్వాలి, అన్యాక్రాంతం చేయడానికి లేదని చెప్పి కూడా జస్టిస్ సివి భాస్కర్ రెడ్డి తన ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. అయితే ఇందులో ఐఏఎస్లు, ఐపీఎస్లు పాత్ర ఉందని ప్రాథమికంగా గుర్తిస్తున్నామని చెప్పి ఉన్నాం కాబట్టి ఈ భూములకు సంబంధించి ఎలాంటి లావాదేవీలు నిర్వహించకుండా ఉండాలి. అంతేకాకుండా ఈ పిటిషనర్ తన పిటిషన్ ఉపసంహరించుకోవడానికి వీలు లేకుండా కూడా రిజిస్ట్రీని ఆదేశిస్తూ సివి భాస్కర్ రెడ్డి ఉత్తర్వులు జారీ చేశారు. అయితే ఈ నెల 24వ తేదీన జారీ చేసిన ఉత్తర్వులను సవాల్ చేస్తూ సీనియర్ ఐపీఎస్లు మహేష్ భగవత్ తో పాటు స్వాతి లక్క పిటిషన్ దాఖలు చేశారు. అప్పీల్ పిటిషన్ దాఖలు చేశారు. ఈ అప్పీల్ పిటిషన్ అంటే మహేష్ భగవత్, స్వాతి లక్క, సౌమ్య మిశ్రా ఈ ముగ్గురు దాఖలు చేసిన అప్పీల్ పిటిషన్ పై ఇప్పటికే రిజిస్టర్ నెంబర్ కూడా కేటాయించారు. ఈ పిటిషన్ పై హైకోర్టులో సీజే ధర్మాసనంలో వాదన జరిగే అవకాశం ఉంది. అయితే దీన్ని సవాల్ చేస్తారు అంటే సివి భాస్కర్ రెడ్డి ఏవైతే ఉత్తర్వులు జారీ చేశారో ఆ ఉత్తర్వులను సస్పెండ్ చేయాలని చెప్పి కూడా మహేష్ భగవత్, స్వాతి లక్క, సౌమ్య మిశ్రా తమ పిటిషన్ లో అప్పీల్ పిటిషన్ లో కోరారు. ఎందుకంటే సివి భాస్కర్ రెడ్డి ఆ భూముల సంబంధించి నిషేధిత జాబితాలో ఉంచాలని చెప్పి, అంతేకాకుండా వాటిపై లావాదేవీలు నిర్వహించకుండా ఉండాలని చెప్పి కూడా రంగారెడ్డి కలెక్టర్ తో పాటు ఆర్డీఓ, సబ్ రిజిస్ట్రార్ వాళ్ళను కూడా తహసీల్దార్ను కూడా ఆదేశాలు జారీ చేశారు. కాబట్టి ఉత్తర్వులను సస్పెండ్ చేయాలని చెప్పి కూడా ఈ సందర్భంగా వాళ్ళ పిటిషన్ లో కోరారు. ఎందుకంటే ఇప్పటికే సివి భాస్కర్ రెడ్డి తన ఉత్తర్వుల్లో చాలా స్పష్టంగా కూడా పేర్కొన్నారు. ఈ భూదాన్ భూములకు సంబంధించి కేవలం అంటే పేదలకు కేటాయించాలి. ఒకవేళ వాళ్ళకి కేటాయించిన పక్షంలో ప్రభుత్వం స్థానిక సంస్థల్లో ప్రజల అవసరాలకు లేదా బలహీన వర్గాల ఇళ్ల నిర్మాణానికి మాత్రమే వినియోగించాలి. ఇవన్నీ కూడా భూదాన్ చట్ట నిబంధనలకు లోబడి మాత్రమే ఉండాలి. వాటిని కేవలం అనుభవించే హక్కు మాత్రమే ఉంటుంది కానీ ఇతరులకు బదిలీ చేయడం లేకపోతే రిజిస్ట్రేషన్ చేసుకోవడం ఇవన్నీ కూడా ఉండదని చెప్పి కూడా హైకోర్టు తన ఉత్తర్వుల్లో పేర్కొంది. భూదాన నిబంధన ప్రకారం కేటాయింపులు వారసత్వంగా ఇవ్వచ్చు కానీ లేదా అన్యాక్రాంతం చేయరాదని చెప్పి కూడా జస్టిస్ సివి భాస్కర్ రెడ్డి పిటిషన్ లో పేర్కొన్నారు. దీనికి సంబంధించి ఈ పిటిషన్ అంటే ఈ ఆర్డర్లను కొట్టేయాలని చెప్పి కూడా ముగ్గురు ఐపీఎస్లు తమ పిటిషన్ లో కోరారు. ధన్యవాదాలు శ్రీకాంత్.